ఉద్యమ రథ సారథి కేసీఆర్ గారి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ రథం ఎక్కడో దారి తప్పింది. తెలంగాణ ప్రజల ఆర్తిని అది అర్థం చేసుకోలేకపోయింది. డెఫినెట్ గా సామాజిక తెలంగాణ రథ చక్రం అనేది విరిగి ముక్కలైపోయింది. రైతులకు బేడీలు పడ్డాయి, ఇసుక దందా మీద ప్రేమతోని నేరెళ్ల దళితులకు దెబ్బలు పడ్డాయి, చావులైనాయి. ఒకరిద్దరు కలిసి మాట్లాడుకోవాలంటే ఎవరి ఫోన్ ఎక్కడ మానిటర్ చేస్తుండ్రో అని భయం, వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. దారుణమైనటువంటి నిఘా నీడలో తెలంగాణ అంతా కూడా బతికింది. ఇది వాస్తవం. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో ఒక భాగమైనందుకు కొన్ని విషయాలకు నేను సిగ్గుపడతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్ని క్షమించమని కూడా కోరుతా ఉన్నాను. ఇవాళ బీఆర్ఎస్ తో అదే కదా ప్రాబ్లం. టెక్నికల్ గా బాగున్నారు, ఎలక్షన్ పోతున్నారు, సీట్లు గెలుస్తున్నారు, కానీ తెలంగాణ ఆత్మను కోల్పోయింది. తొట్టతల్లి ముఖ్యమంత్రి గారు అయినరు. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్ కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మర మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్ కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమై మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చిన ప్రజలకు ఆ సారు రారు, ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మర మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. అట్లాంటి కేసీఆర్ ఎట్లా ఉండే ఒకప్పుడు? అదే ఆర్డీఎస్ అంతా పాదయాత్ర చేసి నా తెలంగాణకు నీళ్లు కావాలని అడిగినారు. ఇవాళ మరి 10 ఏళ్ళ అధికారం ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 10 ఏళ్లలో ముందుకు పోతలేదంటే, ఎవరన్నా తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే, పాలమూరు పట్ల ప్రేమ ఉంటే, కృష్ణా నీళ్లు వాడుకోవాలంటే మన కేసీఆర్ అయి ఉంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాడ కూర్చేసుకొని అది కట్టిస్తుండే. ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్ పోయినరు, గుజరాత్ పోయినరు, బీహార్ పోయినరు. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టం, నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. పట్టించుకుని ఉంటే, కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా ఉంటే ఇవాళ పాలమూరు రంగారెడ్డి పారకపోతుండేనా? నేను అడుగుతా ఉన్న స్ట్రేట్గా. మన కేసీఆర్ అయి ఉంటే ఆనాడు తెలంగాణ బిడ్డలు కష్టపడితే బయటకు వచ్చి నా బిడ్డలకు ఇబ్బంది అవుతుందని కొట్లాడిన వ్యక్తి, సింగరేణి గనిలో ఒక కార్మికుడు చనిపోతే అక్కడి దాకా పోయి చూసి వచ్చినటువంటి వ్యక్తి. మరి తెలంగాణ వచ్చినాక ఏమైందా ప్రేమ? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా? ఏం జరిగిందని నేను అడుగుతా ఉన్నా. నాకు తండ్రి కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్ద తెలియదు పాపం. కానీ కేసీఆర్ గారు అనే మాట ఏంటంటే, ప్రజలు తప్పు చేసిండ్రు. ఓకే, ఒక సెకండ్ నేను ఒప్పుకొని దాన్ని, ఒక సెకండ్ అనుకుందాం. ప్రజలు తప్పు చేస్తే నేను ఒక తల్లిగా అడుగుతున్నా. నేను నా కొడుకో మాట చెప్తా, వాడు వినలేదనుకో, కింద పడ్డాడు అనుకో, ఇడిచిపెడతానా? దగ్గర తీసుకొని మంది అనా? ఓకే, ప్రజలు తప్పు చేసిర్రు అనుకోండి, మీకు అధికారం ఇవ్వలేదు అనుకోండి, ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, గోసపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇండ్లు అన్నీ ఉండి ఇండ్లు గూలగొడుతుంటే, అర్ధరాత్రి ఇంటి మీదకి వచ్చి ఇండ్లు గూలగొడుతుంటే ఆదుకోవాల్సిన అమ్మలాంటి మన పాత కేసీఆర్ ఏడి? ఎక్కడున్నాడు? ఇది మనం అడగాల్సింది. నన్ను పార్టీలోంచి బయటకేస్తే నేను వెంటనే పార్టీ పెట్టలే. ఆనాడు కూడా చెప్పినా, నేను ఆలోచన చేస్తున్నా, మారతారేమో అని చూసిన, పదే వేచి చూసిన. పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేసి 10 నెలలైంది. నాకు నిజంగా మంచిగానే అయింది. ఎందుకు తెలుసా? ఆనాడు ఉద్యమకారులను ఇబ్బంది పెడుతుంటే నేను ఇంకా గట్టిగా మాట్లాడలేదు. ఆనాడు మీకు జరిగింది, ఇవాళ నాకు జరిగింది. కొత్త ఏం లేదు. టీఆర్ఎస్ పార్టీ కోసం, ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఇండ్లు అమ్ముకొని, భూములు అమ్ముకొని, ప్రతి ఊర్లో టీఆర్ఎస్ కండువా వేసుకొని పోరాటం చేసినటువంటి కార్యకర్తలు ఎక్కడున్నారు ఇవాళ? ఒక్క గుళ్ళ మెంబర్ రాలేదా? ఒక్క గుడి చైర్మన్ రాలేదా? తెలంగాణను వ్యతిరేకించి
ఉద్యమాన్ని తొక్కిపట్టి మన మీద లాఠీలు పెట్టి కొట్టినటువంటి వాళ్ళకి తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి వాళ్ళ అనుచరులు వచ్చి మిడతల దండలాగా మన కార్యకర్తల మీద పడితే తల్లి కోడి కాపాడుకున్నట్టు పిల్లల్ని కాపాడుకోవాల్సిన మన కేసీఆర్ ఎడబోయింది. వచ్చిందా ఎవరికన్నా పదవులు? కండువా వేసుకొని పిచ్చోళ్ళ లెక్క తిరిగినందుకు, మన ఇంటోళ్ళని ఇడిచిపెట్టి తిరిగినందుకు ఇంత మర్యాద కావాలి. మా సార్ నన్ను గుర్తుపట్టిండా, మా పార్టీ నన్ను గుర్తుపట్టింది, నాకేదో చిన్న పదవి ఇచ్చిరని చెప్పుకుంటే ఒక మర్యాద ఉంటుంది. వచ్చిందా మనకు ఆ మర్యాద? ఎక్కడన్నా వచ్చిందా? ఆనాడు అవహేళన చేసిర్రు, పార్టీలకు వచ్చి మళ్ళా అవహేళన చేసిండ్రు. అంటే ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు అమ్మతనం పోయింది, ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు మమకారం పోయింది. అందుకే అంటున్నా, ఆయన మన కేసీఆర్ కాదు, మన కేసీఆర్ కాదు, మారిన కేసీఆర్, మరబొమ్మ లాంటి కేసీఆర్. కాబట్టే ఇవాళ నేను నిలబడి యుద్ధం చేస్తా ఉన్నా. మన కేసీఆర్ అయితే ఏమన్నాడు అప్పుడు ఉద్యమంలో? నా బిడ్డ కానీ నా కొడుకు కానీ తప్పు చేస్తే తీసి పారేస్తా పార్టీలకు వెళ్ళన్నారు. ఇవాళ నేనేం చేసిందే, కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నమాట చెప్పిన. అంటే అవినీతి జరిగిందని చెప్పిన నన్ను బయటేసి అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు చూడు, అది మన కేసీఆర్ కాదు, అది మన కేసీఆర్ కాదు. కాదు, ఆత్మలేని మరబొమ్మ ఇప్పుడున్న కేసీఆర్, మన కేసీఆర్ కాదు. మన కేసీఆర్ అయితే కళ్ళెత్తి చూసే ధైర్యం ఉండకుంటుండే, కాళ్ళు మొక్కేటటువంటి తత్వం ఉంటుండే. ఇవాళ అది మన కేసీఆర్ కాదు. కాబట్టే ఎదురుగా నిలబడి కొట్లాడుతున్నా. జస్ట్ ఇల్లలికినం, ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రోకడైల్స్ ఫెస్టివల్. దళిత బంధు నారదు మొదలు పెట్టిండు. నేను అన్నది ఎందుకంటే మన కేసీఆర్ కాదని, మన కేసీఆర్ అయి ఉంటే ఏమీ లేకున్నా కూడా దళితులు బాగుండాలని ఆలోచించేది. కానీ దళిత బంధు పెట్టిందే ఆనాడు ఉప ఎన్నిక కోసం. ఒక్క ఉప ఎన్నిక గెలవడానికి పెట్టిన పథకం తప్పితే నిజాయితీగా చేయాలని పెట్టిన పథకం కాదు. అందుకే ఆ నియోజకవర్గంలో కూడా ఇంతవరకు సంపూర్ణంగా దళిత బంధు రాలేదు. బీఆర్ఎస్ పార్టీ సింగిల్ ఎజెండా, ఫామ్ హౌస్ లో పెద్ద సార్ ఉండాలి, చిన్న సార్ సీఎం కావాలి.